యుఎస్ కాంగ్రెస్లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఆయన మాట్లాడిన మాటలు గురించి ఒకసారి మీరు డీకోడ్ చేయడం ఒకటి. రెండు, ఆయన మాట్లాడుతున్నంతసేపు డెమోక్రాట్స్ నుంచి విపరీతమైన తీవ్రమైన నిరసనలే వచ్చాయి. డెమోక్రాట్స్ ఎట్లాగూ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం సహజమే, వాళ్ళకు కూడా బలం ఉంది కాబట్టి. సో ఒకసారి ట్రంప్ మాట్లాడిన విధానం పైన మీరేం చెప్తారు? ట్రంప్ ఈవెన్ పాకిస్తాన్ను పొగిడారు, టారిఫ్స్ గురించి మాట్లాడారు, రకరకాల విషయాలు ఆయన ప్రస్తావించారు. ఒకసారి మీరు వివరిస్తారా? అంటే మనకు ట్రంప్ యాజ్ యూజువల్ ఆయన చాలా ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకొని మాట్లాడడం అనేది మనం చూసాం. ప్రతిదీ ఎగ్జాజరేట్ చేయడం చూసాము. ఆల్మోస్ట్ జార్జ్ వాషింగ్టన్ తర్వాత అంతా గొప్పవాడిని నేనే అని చెప్పుకోవడం, నేను చేసినంత అద్భుతాలు 40 రోజుల్లో ఎవరు చేయలేరని, ఏ ప్రభుత్వం చేయలేదు, ఇటువంటి కొన్ని ఎక్స్ట్రీమ్ తనకు తాను సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం అనేది మనం చూసాము. డొనాల్డ్ ట్రంప్ నైజం అది, గతంలో కూడా చేశాడు ఆయన. లాస్ట్ దీంట్లో కూడా మనకు ఆయన ప్రెసిడెంట్షిప్ లో కూడా అదే చేశాడు ఆయన. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో అదే మాట్లాడాడు ఆయన, ఇప్పుడు అదే చేస్తాడు. కాబట్టి అది ఒక అంశం తప్పకుండా ఉంది. కానీ దాని కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే, గతంలో ఆయన ఏం చెప్పారో, ఏం చేస్తున్నారో, ఆయన ఇచ్చినటువంటి ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ అక్కడ ప్రస్తావిస్తూ చాలా చాలా క్లియర్ గా ఆయన స్టాండ్ లో ఎటువంటి మార్పు లేదు అని ప్రూవ్ చేస్తున్నారు. సరే, కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కొంతమందికి నచ్చలేదు, దానివల్ల ఏమి రిపర్కషన్స్ వచ్చాయో చూసాం మనము. డెమోక్రాట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు దీన్ని అపోజ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇన్ని మాట్లాడుతున్న దాంట్లో ఒక్క విషయం కూడా వాళ్ళకి నచ్చలేదు. సరే, వాళ్ళు దాన్ని క్లాప్ చేయడం కానీ నిలబడడం కానీ ఇటువంటి ఏం చేయలేదు. అక్కడ మన పార్లమెంట్ అదే జరుగుతుంది కదా. మోదీ గారు కానీ మన ప్రభుత్వం కానీ అద్భుతమైనటువంటి విషయాలు చేసి మనం చెప్తే కనుక వీళ్ళు దాన్ని బైపార్టిజన్ సపోర్ట్ అంటూ ఉండాలి. దేశానికి ఏదైనా బాగు జరుగుతుందంటే వాళ్ళు కూడా సమర్థించాలి. కానీ అది చేయరు, మనం చూసాము. పైపెచ్చు నెగిటివ్ గా దాన్ని ప్రొపగేట్ చేయడం అనేది మనం చూసాము. ఈవెన్ బాలాకోట్లో కొట్టొచ్చినందుకు కూడా ప్రూఫ్ చూపించమనడం, ఇటువంటివన్నీ చూసాము. అమెరికాలో కూడా భిన్నంగా లేదు, అదే పరిస్థితి. ఈ యొక్క స్పీచ్ లో ఆయన కొన్ని కీలకమైన అంశాలు లేవనెత్తారు. మనం చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులని కొంతమంది తీసుకొచ్చారు. అలాగే LGBTQ వల్ల దెబ్బతిన్నటువంటి ఒక ఆవిడ తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మాయిని ఈ LGBTQ వల్ల ఎలా నాశనం అయిందో ఆవిడని తీసుకొచ్చారు. అలాగే క్యాన్సర్, చాలా బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, చనిపోకుండా బతికి ఎలాగో కష్టం మీద బయటకు వచ్చినటువంటి చిన్న పిల్లవాడు, 13 ఏళ్ల కుర్రవాడు, అతను వచ్చాడు అక్కడికి. అలాగే ఎంతో మంది మనం చూస్తే కనుక బార్డర్ పెట్రోలింగ్ లో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన కొలీగ్ ని కాపాడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడికి. అలాగే తను క్యాంపెయిన్ లో పెన్సిల్వేనియాలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అతన్ని షూట్ చేసినప్పుడు ట్రంప్ తప్పించుకొని ఆ బుల్లెట్ వెనకాల వెళ్ళి ఎవరికి తగిలిందో అతని కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఇలా చాలా మందిని అతను తీసుకొచ్చారు. ఇటువంటి వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, అమెరికన్స్ వాళ్ళు. అమెరికాలో సాధారణ పౌరులు వాళ్ళ దృష్టిలో అమెరికన్ వాల్యూస్ నిలబెట్టినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదో ప్రోగ్రెస్ అవ్వాలి, వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఒక కుర్రాన్ని తీసుకొచ్చాడు, 3 తరాలుగా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళు అమెరికన్ ఆర్మీలో ఉన్నారు, అతను కూడా ఆర్మీలో చేరాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ట్రంప్ అనౌన్స్ చేసి నిన్ను ఆర్మీలో తీసుకుంటున్నామని చెప్పి అక్కడే అనౌన్స్ చేయించాడు. అలాగే ఈ కుర్రవాడు 13 ఏళ్ల కుర్రవాడు క్యాన్సర్ సర్వైవర్ ఉన్నాడు, అతన్ని సీక్రెట్ ఏజెన్సీలో ఆఫీషియల్ గా ఏజెంట్ గా తీసుకుంటున్నాము, నామినల్ పోస్ట్ అతనికి ఇవ్వడం మనం చూసాము. ఇన్ని వాళ్ళని పొగుడుతూ వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు చేసినటువంటి బలిదానాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అద్భుత విషయాలు కావచ్చు, వీటిని ఆయన సెలబ్రేట్ చేస్తూ వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తే డెమోక్రాట్స్ మాత్రం నిమ్మకు నీరెత్తకుండా కూర్చుంది. మీ అపోజిషన్ డొనాల్డ్ ట్రంప్ తో కదా, మీ అపోజిషన్ రిపబ్లికన్స్ తో కదా, సాధారణమైనటువంటి అమెరికన్ పౌరుడితో ఎందుకు మీరు విభేదిస్తున్నారు? బార్డర్ పెట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణాలు తెగించి తన కొలీగ్ని కాపాడిన వ్యక్తిని మీరు సెలబ్రేట్ చేయాలి కదా, మీరు కూడా డెమోక్రాట్స్ గా. అతను అమెరికన్, అతను రిపబ్లికన్ కాదు కదా. సో ఈ యొక్క తేడా తెలియకపోవడంతో అంటే మన దేశంలో కూడా ఈ దరిద్రం మనం చూస్తున్నాము. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది దేశ వ్యతిరేకతగా తయారవడం అని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. డెమోక్రాట్స్ కూడా ఏది దేశము, ఏది పార్టీ, ఏది పాలిటిక్స్ అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి దాన్ని వాళ్ళు అపోజ్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ ట్రంప్ వస్తుండగానే ఒక ఆవిడ వెనకాల ప్లకార్డ్ పట్టుకొని నిలబడుతుంది, దిస్ ఇస్ నాట్ నార్మల్ అంటూ ఒకటి బోర్డు పెట్టి. సో మనకు రిపబ్లికన్ సెనేటర్ ఒకతను ఆ చేతిలో తీసి పక్కన పడేసి, ఇంకొకతను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం మొదలు పెట్టాక మధ్యలో డిస్టర్బ్ చేస్తూ అరవడం మొదలుపెట్టారు. స్పీకర్ ఇమ్మీడియట్ గా మార్షల్స్ ని పిలిపించి అతన్ని అక్కడి నుంచి పక్క పంపించేశాడు. సో చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు పాటించారు. వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ప్రతిదాన్ని కూడా నాట్ ట్రూ, ఫాల్స్ అని, మస్క్ ఈస్ చీటర్ అని, మస్క్ పైసలు తినేశాడని ఇటువంటి ప్లకార్డు పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు డాజ్ లో అతనికి వచ్చినటువంటి అంశాలన్నీ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా చదవడం మొదలుపెట్టారు డొనాల్డ్ ట్రంప్.
ఇది అసత్యం అయితే కాదు కదా, ప్రూఫ్ ఉంది కదా, అక్కడ ప్రూఫ్ ఉన్నదాన్ని కూడా వీళ్ళు ఫాల్స్ అన్న మొదలుపెట్టారు. అంటే వీళ్ళ నెరేటివ్ అంతా కూడా ఎలా తయారైందో మనం చూస్తాము. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పాకిస్తాన్ అంశంలో కూడా మనం చూస్తే కనుక షరీఫుల్లా అని చెప్పేసి ఒక అతను అబే గేట్ కాంట్రవర్సీలో అతను ఎదుర్కొన్నాడు. అబే గేట్ అంటే ఏంటంటే మనకు చూస్తే కనుక అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతున్న రోజు అక్కడ ఒక పెద్ద సూసైడ్ అటాక్ జరిగింది. సూసైడ్ బాంబింగ్ లో 13 మంది అమెరికన్స్ చనిపోయారు. అంటే ఆఖరి రోజు వెళ్ళిపోతున్న రోజు అక్కడ ఒక 40-50 మంది ఆఫ్ఘన్స్ చనిపోయారు, 13 మంది అమెరికన్స్ చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తూ వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ దీని యొక్క సూత్రధారుడు ఎవడుతున్నాడో షరీఫుల్లా అని అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది 2 నెలలుగా జరుగుతున్నట్టుంది. ట్రంప్ ఇంకా ఆయన ప్రెసిడెన్సీ తీసుకోకముందని నుంచి కూడా, కానీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకా ఒత్తిడి తీసుకొచ్చినట్టుంది. అది మనకు బయట ఆఫీషియల్ గా చెప్పలేదు. ఇన్ఫాక్ట్ మనం గత రౌండప్ లో చర్చించుకున్నాం. $300 మిలియన్ F-16 పాకిస్తాన్ F-16 ప్రోగ్రామ్ కి ఆయన శాంక్షన్ చేశారు. కరెక్ట్. మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ శాంక్షన్ చేసినప్పుడు, అందరి ఫండింగ్ సస్పెండ్ చేసినప్పుడు పాకిస్తాన్ కు మాత్రమే ఎందుకు ఇచ్చారో మనకు అప్పుడు పెద్ద ప్రశ్న పుట్టింది. ఇప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. ఒక క్విడ్ ప్రోకో వీళ్ళకి F-16 యొక్క మెయింటెనెన్స్ కి ఫండింగ్ ఇస్తూ దాని ప్రతిఫలంగా ఈ షరీఫుల్లానే మాకు అప్పచెప్పండి అని చెప్పారు. సో అక్కడ దీంట్లో మన కాంగ్రెస్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుతుండగా ఇప్పుడు ఆ షరీఫుల్లా అన్నవాడు మన దేశానికి వస్తున్నాడు అని చెప్పారు. అంటే అనౌన్స్ చేశాడు. ఇది బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ జరిగాయని మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆయన థ్యాంక్ చేశాడు, ఆయన అభినందించారు మాకు సాయం చేసినందుకు. అంటే ట్రాన్సాక్షన్ అది మనకు తెలుసు. పాకిస్తాన్ గతంలో కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒబామా ప్రభుత్వం కావచ్చు, అంతకంటే ముందు ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఏం చేశారు, ఎవరినో టెర్రరిస్ట్ని తయారు చేస్తారు, వాళ్ళని వాళ్ళ దేశంలో ఎక్కడో దాచిపెడతారు. అమెరికా ఒత్తిడి ఎక్కువ వస్తే కనుక వాళ్ళని అమ్మేసి $మిలియన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గౌంటానో బేలో ఉన్నటువంటి టెర్రరిస్టు సగం మందికి సగం పడి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ అప్పచెప్పినటువంటి వాళ్ళే. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. వీడిని ఇచ్చేసినందుకు ప్రతిఫలంగా వాళ్ళు పైసలు తీసుకున్నారు. సో F-16 అన్నది భారత వ్యతిరేకమైనటువంటి ఫండింగ్ కాదు అమెరికా నుంచి. అది పాకిస్తాన్ తోటి ఒక విధమైనటువంటి కాంట్రాక్ట్ చేసుకోవడం చేసినటువంటి విషయం. పైసలు ఇచ్చారు F-16 కి, షరీఫుల్లాను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది జరగబోతుంది. సో ఆ దృష్టిలో దాన్ని చూడాలి. అలాగే మనం చూస్తే కనుక అక్కడ చైల్డ్ క్యాన్సర్ సర్వైవర్ కావచ్చు, మార్చ్ మీద నేను జెండా పాతానని చెప్పడం కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ నేను టార్గెట్ చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తానని చెప్పడం కావచ్చు, అలాగే కష్టపడి పనిచేస్తున్నటువంటి కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో వాళ్ళకి నేను ఎలా సమర్థిస్తాననడం కావచ్చు, అలాగే ఈ కార్టల్స్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇక్కడ తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ నేను టెర్రరిస్ట్ కింద వాళ్ళని డెసిగ్నేట్ చేశాను, ఐసిస్ అల్ఖైదా లాగానే వీళ్ళని కూడా డెసిగ్నేట్ చెప్పడం, వాళ్ళ దేశానికి సంబంధించిన విషయాలు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుంటే దేనికి కూడా వీళ్ళు స్పందించలేదు డెమోక్రాట్స్. వీళ్ళు స్పందించిందంతా ఏంటంటే కనుక యుక్రెయిన్ తోటి ఏదో మన సంబంధం మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది మాత్రం వీళ్ళు స్పందించారు. లెటర్ గా చూస్తే కానీ అది పరిస్థితి కదా. అందుకని ఇది చాలా కీలకమైనటువంటి డెసిషన్. అఫ్ కోర్స్ దాంట్లో భారతదేశం వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అది భారతదేశం 100% ఎక్కువ టారిఫ్లు వేస్తుంది అని అది తెలిసిన విషయమే. మనకు ఈవెన్ మోదీ గారు పక్కన ఉండగా కూడా చెప్పారు ఆయన. సో ఈరోజు మన కొత్త విషయం ఏం లేదు. హౌడీ మోదీ కావచ్చు కదా, ఆయన్ని మన రాష్ట్రపతి చీర తీసుకొచ్చి కూర్చోబెట్టినా అదే స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. సో దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అన్ని ఇంక్రీజ్ చేశాడు. మెక్సికో మీద 25%, తర్వాత కెనడా మీద 25%, చైనా మీద గతంలో 10% ఉండేది, ఇంకో 10% యాడ్ చేశాడు, అంటే 20% అయింది. భారతదేశం మీద రెసిప్రోకల్ టారిఫ్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అనౌన్స్ చేశాడు ఆయన. April 2 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాడు. April 1 ఎందుకు పెట్టలేదంటే నేను ఏదో April Fool's Day చేస్తున్నట్టు అందరూ అనుకుంటారేమో, అందుకని April 2 నుంచి పెట్టాను అని చెప్పాడు. April 2 నుంచి సరే, మనకు దానివల్ల చాలా మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది. మనకు యాక్చువల్గా దానివల్ల లాభం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ హార్లీ డేవిడ్సన్ గురించి ఆయన చాలా గతంలో చాలా మనకు వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. హార్లీ డేవిడ్సన్ మీద ఒక్క పైసా కూడా మనకు కస్టమ్స్ డ్యూటీ వేయకపోయినా కానీ కూడా ఈ దేశంలో హార్లీ డేవిడ్సన్ కొనేవాళ్ళు ఎవరు లేరు. హార్లీ డేవిడ్సన్ మీద మీరు కస్టమ్స్ వేయకపోయినా 100% కస్టమ్స్ డ్యూటీ వేసినా కొనేవాళ్ళు ఎలాగో కొంటారు. కాబట్టి వాళ్ళకు పెద్ద దానివల్ల ఏం తేడా ఉండదు. ఎంతమంది కొంటారు? 5,000 మందా, 10,000 మందా? ఇక్కడ కోటానుకోట్ల మంది కొంటున్నటువంటి బైక్స్ కి ఒక 10,000 బైక్స్ ఏం పెద్ద దానివల్ల ఏం తేడా వచ్చేది ఏం లేదు. ఇక్కడ మనం చూస్తే కనుక రాజ్దూత్ కావచ్చు, బుల్లెట్ కావచ్చు, లేదా మనకు హోండా, టీవీఎస్ ఇటువంటివి కొన్ని లక్షలలో అమ్ముడుపోతాయి. లక్షలు ఎందుకు, కోట్లలో అమ్ముడుపోతాయి. కాబట్టి దానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. రెండవది, అమెరికన్ ప్రోడక్ట్స్ మీద మనం టారిఫ్స్ కొన్ని తగ్గించినా కానీ కూడా
అవి ఈ దేశంలో అమ్మినా కొనేవాడు లేదు. హార్లీ డేవిడ్సన్ గురించి చెప్పాను నేను. అలాగే ఫోర్డ్, ఫర్ ఇన్స్టెన్స్ ఫోర్డ్ భారతదేశంలో చాలా రోజులు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ అమ్మలేక వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేక చేయకుండా ఉన్న పరిస్థితిలో ఫోర్డ్ ఇక్కడ దుకాణం మూసుకొని వెళ్ళిపోయింది వెనక్కి. మళ్ళీ గత సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళ టెక్నాలజీస్ అన్ని కూడా ఎప్పుడో పాత టెక్నాలజీస్. అమెరికా ఈరోజు మేజర్ ప్రాబ్లం ఏంటంటే డీఇండస్ట్రియలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అంతా కూడాను డైనోసార్ శకంలో ఉన్న టెక్నాలజీ పెట్టుకున్నారు. పెట్రో గజ్లర్స్ అంటాం కదా మనం హంవీస్ కానీ ఇవన్నీ తీసుకున్నామంటే కనుక 1 లీటర్ పెట్రోల్కి 1 కిలోమీటర్ వెళ్తుంది. ఇది మన పరిస్థితి. ఉల్టా మన ఎలా ఉంటుంది? ఇన్ఫాక్ట్ ఆ కార్టూన్ నువ్వు చూసే ఉంటావు. మన కొంతమంది ఎవరో బిజినెస్ మ్యాన్ నాసా ప్రొపల్షన్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలా ఎంత అద్భుతంగా ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఈ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అడుగుతాడు, మైలేజ్ కిतना देता है అని అడుగుతాడు. సో మన కాస్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి 1 లీటర్కి 1 కిలోమీటర్ వెళ్ళేటువంటి అంత కాస్ట్లీ వెహికల్స్ మనం ఎక్కడ కొనం. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా కొనేవాళ్ళు ఎవరు లేడు, సబ్సిడీ ఇచ్చినా కొనేవాళ్ళు ఎవరు లేడు. దానికి రోజు జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయింది. BYD కార్ చూస్తే కనుక అసలు కళ్ళు చెదిరిపోతాయి. అద్భుతమైనటువంటి టెక్నాలజీ, అద్భుతమైనటువంటి ఫీచర్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఎక్కడ కూడాను టెక్నాలజీ కాంపిటీషన్ నిలవలేదు. కాబట్టి మనకు అతను వేస్తున్న టారిఫ్స్ వల్ల మనకు పెద్ద ఇబ్బందులు ఏం లేవు, మేనేజ్ చేసుకోగలం మనం. రెసిప్రోకల్ అనేసరికి ఎప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం కొంటున్నామో వాటి మీద మనం ఏం టారిఫ్లు వేస్తున్నామో మనం వాళ్ళకి అదే అమ్మితే దాని మీద అదే టారిఫ్లు ఉంటాయి. కానీ మనం వాళ్ళ దగ్గర కొంటున్నది, మనం వాళ్ళకి అమ్ముతున్నది కంప్లీట్ గా డిఫరెంట్. వాళ్ళ దగ్గర ఏం కొంటున్నాము? క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి ఫినిష్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కెరోసిన్ కానీ వాళ్ళకి రివర్స్ అమ్ముతున్నాం. సో ఇది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్ కదా. మనం వాళ్ళ దగ్గర పెట్రోల్ వాళ్ళ దగ్గర కొనట్లేదు, వాళ్ళ దగ్గర క్రూడ్. కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్లు అక్కడ ఎలా ఉంటాయో ఉండలేదు. అలాగే మనకు ఫినిష్డ్ డైమండ్, జ్యువెలరీ ఇవన్నీ కూడా అమెరికాకి అమ్ముతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఫినిష్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర కొనుక్కోవట్లేదు వాళ్ళ దగ్గర, రైట్? కాబట్టి దేని మీద రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తాడు? మనకి ఇబ్బంది అంతా కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. డొనాల్డ్ ట్రంప్ చాలా ఫోకస్డ్ గా ఆయన చైనాను కూడా లాస్ట్ టైం చాలా ఫోర్స్ చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీదే వాళ్ళు కొనమని చెప్పి వాడు ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ విషయంలో మాత్రం మన అమెరికా కదా అబ్బ పీతాంబరుడు వచ్చినా మనం తగ్గేది లేదు. ఎందుకంటే మన రైతులకు నష్టం కాకుండా మనం చూసుకుంటాం. ఇన్ఫాక్ట్ ఆ పరిస్థితి వచ్చినప్పుడే మోదీ గారు ఆర్సెప్ అని చెప్పేసి ఒక కూటమి ఆశాఖండంలో ఉంటే దాంట్లో మనం ఆల్మోస్ట్ జాయిన్ అవ్వబోతున్నప్పుడు ఒక్కరోజు ముందర భారతదేశం దానికి విత్డ్రా అయిపోయారు. ఎందుకంటే ఈ కండిషన్ మేము ఒప్పుకోము అని చాలా స్పష్టంగా చెప్తాం. మన రైతులకు నష్టం కాకుండా ఉన్నంత వరకు మనం కూటమిలో ఉంటాం, లేకపోతే మేము ఉండమని చెప్పి. అర్సులా వండర్లైన్ గత వారం వచ్చినప్పుడు కూడా వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనం కొనుక్కోవాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చినారు. దాంట్లో మనం మాత్రం ఇక్కడ కాంప్రమైజ్ ఉండదు. కాబట్టి లిటరల్ గా మనకు దీనివల్ల ఇబ్బంది లేదని చెప్పాలి. కాబట్టి మనం దాని గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. ఆయన ట్రాన్సాక్షన్ కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు అదొక్కడే ప్రస్తావించారు ఆయన. మిగతా ఆయన ఇంటర్నల్ అంతర్గతమైన విషయాలు ఎక్కువ చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన. ఓకే. సో నా దృష్టిలో అయితే ఆ స్పీచ్ సో కాల్డ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఇష్యూలో ఆయన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించుకోవడం కావచ్చు, ఆయన దేశంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. క్లియర్ కట్ గా ఆయన స్టాండ్ అంతా కూడాను ఈ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలని ఆయన బయటకు తీసుకొచ్చారు. దాంట్లో కాంట్రాస్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డెమోక్రాట్స్ ఏ పిచ్చి సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారు, సమాజంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల్ని గౌరవిస్తూ ఈయన చేసింది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. బహుశా మన దేశంలో కూడా అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకు తప్పకుండా హ్యూమన్ యాంగిల్ అక్కడ కనిపిస్తుంది. ఆ విషయంలో మన డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకోక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.